సీఎం విజయ్. ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన వ్యక్తిగా దేశమంతా చూస్తోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను ఓడించి 2 ఏళ్లలోనే అధికారాన్ని చేపట్టారు. గతంలో ఒక నటుడిగా చాలా మందికి తెలిసిన విజయ్ ఇప్పుడు నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యారు. అయితే విజయ్కి ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. విజయ్ని ఒకప్పుడు నష్టజాతకుడిగా చాలా మంది చూశారు. చిన్నతనంలోనే చెల్లెల్ని పోగొట్టుకున్నాడు. నటించడానికి అర్హుడు కాదంటూ అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇలా ప్రతి చోట సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమిస్తూనే ఈ స్థాయికి వచ్చారు విజయ్. ఈ నేపథ్యంలో విజయ్కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. విజయ్ 1974 జూన్ 23న చెన్నైలో పుట్టారు. పూర్తి పేరు విజయ్ జోసెఫ్. తల్లి శోభా చంద్రశేఖర్. ఈమె రచయిత్రి, గాయని. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. ఈయన దర్శకుడు కూడా. శోభా చంద్రశేఖర్ హిందువు కాగా ఎస్ఏ చంద్రశేఖర్ క్రిస్టియన్. శోభా చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్ వివాహం అయిన తర్వాత వీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గడిపారని చెప్పవచ్చు. ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళు. ఆ సమయంలోనే విజయ్ పుట్టాడు. ఆ తర్వాతి కాలంలో ఎస్ఏ చంద్రశేఖర్ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడు. అప్పట్లో శోభా చంద్రశేఖర్ గాయనిగా కచేరీలు చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఉండేది. అలా కచేరీలకు వెళ్లి ఆరు బయట ఏదైనా చెట్టుకి ఉయ్యలగట్టి విజయ్ని పడుకోబెట్టి ఆమె వెళ్లి పాటలు పాడి వచ్చేదట. విజయ్కి 7 ఏళ్లు వచ్చే వరకు ఆర్థికంగా ఆ కుటుంబం చాలా సతమతమవుతూ వచ్చింది. ఆ తర్వాతే విజయకాంత్తో చట్టం ఒరు ఇరుట్టరై సినిమా తీశారు. ఈ మూవీ తెలుగులో చిరంజీవి హీరోగా చట్టానికి కళ్ళు లేవు అనే పేరుతో వచ్చింది. హిందీలో అమితాబ్ హీరోగా అందా ఖానూన్ పేరుతో రీమేక్ అయింది. ఆ తర్వాత కన్నడ, మలయాళంలోనూ రీమేక్ చేశారు. అన్ని చోట్ల బంపర్ హిట్ సాధించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలు అందించిన 1992 నాటికి మళ్లీ వరుస ఫ్లాప్లు పలకరించాయి. అంటే మళ్లీ ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడాయి. ఇక విజయ్కి ఒక చెల్లెలుంది. పేరు విద్య. విజయ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడట. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆట పట్టించేవాడు. తనకి చెల్లెలు విద్య అంటే చాలా ప్రాణం. ఎప్పుడూ చెల్లెలతో ఆడుకుంటూ ఉండేవాడు. స్కూల్ నుంచి వచ్చాక చెల్లెలు తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు. ఆ పాప తెలిసి తెలియకుండా పాటలు పాడుతుంటే విజయ్ వచ్చి రాకుండా గిటార్ వాయిస్తూ ఉండేవాడు. చెల్లెలతో ఆడుకోవటానికి స్కూల్ గేటు దూకేసి వచ్చేవాడట. అప్పుడప్పుడు కిచెన్ కిటికీలో నుంచి దూకి అమ్మని చెల్లెల్ని భయపెట్టేవాడు. అయితే విజయ్కి 10 ఏళ్లు ఉన్నప్పుడు అలాగే ఓసారి గోడ దూకి వచ్చాడు. అయితే కిచెన్ లో ఎవరూ కనిపించలేదు. ఇంట్లో ఎన్నడూ లేనంత నిశ్శబ్దం ఉంది. అమ్మ చెల్లెలతో పాటు బెడ్రూమ్ లో ఉంది. ఇక విద్య ఆ రోజు బెడ్ పైనే నీరసంగా పడుకొని ఉంది. చెల్లెల్ని అలా చూసిన విజయ్ తట్టుకోలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఏమీ తినలేదు. అయితే ఉదయానికల్లా విద్య పరిస్థితి మరింత విషమించింది. ఒకళ్ళిద్దరు వైద్యులు వచ్చి చూశారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఆ సమయంలోనే అమ్మ ఏడుస్తూ బయటకు వచ్చి విజయ్ ఒకసారి వెళ్లి చెల్లిని చూసిరా అందట. అంతే, అప్పటికి ఆ పాప బెడ్ పైన నిర్జీవంగా పడి ఉంది. ఆ తర్వాత విజయ్ నోటి నుంచి విద్య అనే పెద్ద అరుపు వినిపించింది. ఆ పిలుపే ఇప్పటి వరకు అతిపెద్ద పిలుపు. ఆ తర్వాత విజయ్ మాట్లాడటం మానివేశాడు. ఎవరైనా కదిపితే ఏడుస్తుండేవాడు. తనలో తాను ఏదో ఆలోచించుకుంటూ కుమిలిపోతూ ఉండేవాడు. ఆ బాధ నుంచి వాడే బయటకు వస్తాడులే అనుకున్నారట పేరెంట్స్. కానీ ఆ విషాదం విజయ్ గుండెల్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి మాట్లాడటం తగ్గించేశాడు. నవ్వటము మానేశాడు. విజయ్ను చూసిన పేరెంట్స్ కూడా బాధపడుతూ ఉండేవారు. ఎలాగైనా విజయ్ని సాధారణ మనిషిని చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. అయితే ఆ తల్లిదండ్రులిద్దరూ సినిమాలకు సంబంధించిన వారే కావడంతో విజయ్ని సినిమాల వైపు మళ్లిస్తే నార్మల్ అవుతాడని భావించారట. విజయకాంత్, రజనీకాంత్లతో మాట్లాడి వారి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు ఇప్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నార్మల్ అయ్యాడు విజయ్. అయితే తల్లిదండ్రులు మాత్రం విజయ్ నార్మల్ అయిన తర్వాత డాక్టర్ను చేయాలని భావించారు. ఎందుకంటే సరైన వైద్యం అందకపోవడంతోనే వారి కుమార్తె చనిపోయిందన్న ఉద్దేశం వారికి ఉండడంతో పేదలకు వైద్య సహాయం అందించేలా విజయ్ని డాక్టర్గా చూడాలనుకున్నారు. అనుకున్నట్టుగానే విజయ్ కూడా చాలా చక్కగా చదివేవాడట. 10వ తరగతి వచ్చాక సినిమాలు పూర్తిగా మానేశాడు. మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అయితే విజయ్ బాగా చదువుతుండటంతో ఎలాగూ వైద్యుడు అవుతాడని, కాబట్టి పేదల కోసం ఉచిత ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని ప్రిపేర్ అవడం ప్రారంభించారు ఆ తల్లిదండ్రులు. కానీ ఇంటర్ 2వ సంవత్సరంలో విజయ్ ట్రాక్ పూర్తిగా మారిపోయింది. సడన్ గా ఓ రోజు తాను సినిమాల్లోకి వెళ్తానని, యాక్టర్ని లేదా డైరెక్టర్ని అవుతానని తండ్రితో చెప్పాడు. అప్పటికే సినిమాల గురించి ఐడియా ఉన్న తండ్రి విజయ్ని కోపడ్డాడు. అంతేకాకుండా నువ్వు దారి తప్పుతున్నావు, ఇక బాగుపడవు, ఇలాంటి ఆలోచనలు మానుకో, నా కళ్ళ ముందు ఉండొద్దు అని హెచ్చరించారట. అయితే అప్పటికే ఎంతో సెన్సిటివ్ గా ఉన్న విజయ్ తండ్రి ఆ మాట చెప్పడంతో ఇక నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి వెతక్కండి అని ఒక లెటర్ ఇంట్లో పెట్టి ఆ రోజు రాత్రికే వెళ్ళిపోయాడు. కాసేపటి వరకు విజయ్ వస్తాళ్లే అని ఎదురు చూసిన తల్లిదండ్రులకు టెన్షన్ మొదలైంది. 24 గంటలు దాటినా విజయ్ మళ్లీ రాలేదు. ఏం చేయాలో అర్థం కాని చంద్రశేఖర్ గారికి ఒక డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ థియేటర్లోకి వెళ్ళాడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. అక్కడ ఒక ఫ్లాప్ సినిమా నడుస్తుంది. చంద్రశేఖర్ గారు ఇంటర్ దాకా బయటే ఉండి ఇంటర్వెల్లో లోపలికి వెళ్లి చూస్తే విజయ్ ఆ థియేటర్లోనే ఉన్నాడట. ఇక థియేటర్లో విజయ్ని చూసిన తండ్రికి విజయ్ పట్టుదల ఏంటో అర్థమైంది.
కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి నీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తాను, కానీ అంతకంటే ముందుగా ఏదైనా డిగ్రీ పూర్తి చేయని చెప్పారట. అయితే తనకు చదువులో ఇంట్రెస్ట్ లేకున్నా తండ్రి చెప్పాడు కాబట్టి ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో విజువల్ కమ్యూనికేషన్లోనే చేరాడు విజయ్. ఇక డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాగానే ఆ సర్టిఫికేట్ను తండ్రికి చూపెట్టి ఇక నేను సినిమాలో ట్రై చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. తన ప్రొఫైల్ పట్టుకుని టీవీ స్టూడియోల చుట్టూ, సినిమా స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించాడు. అయితే సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో తండ్రికి తెలుసు కాబట్టి ఆయన కూడా విజయ్కి తెలియకుండానే విజయ్ కోసం అవకాశాలు అడగటం ప్రారంభించాడు. అక్కడే విజయ్కి అసలు విషయం అర్థమైంది. ఓ రోజు విజయ్కి తెలియకుండా తండ్రి ఓ నిర్మాత దగ్గరికి వెళ్ళాడు. అదే ఆఫీస్లో విజయ్ ఒక పక్కన కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. ఎందుకంటే విజయ్ తండ్రి అప్పటికే పలు సినిమాలు చేసి ఉన్న నేపథ్యంలో ఆ నిర్మాత దగ్గరికి డైరెక్ట్ వెళ్లే అవకాశం వచ్చింది. అయితే విజయ్ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు అనేది మాత్రం విజయ్కి వినిపిస్తూ ఉంది. విజయ్ తండ్రి ఆ నిర్మాతతో మాట్లాడుతుంటే ఆ నిర్మాత, మీ వాడు హీరో ఏంటండి, అసలు నటుడుగానే పనికిరాడు, వాడిది బండముఖం, అయినా మీరు వాడితో సినిమా తీయమంటారేంటి అని అడిగాడట. నిర్మాత ఆ మాట అనగానే ఎస్ఏ చంద్రశేఖర్ గారు మౌనంగా బయటకు వచ్చేశాడు. అప్పటి వరకు ఆ మాటలు విన్న విజయ్ తండ్రి తలవంచుకుని బయటకు రావడాన్ని చూసి మరింత పట్టుదల పెంచుకున్నాడు. అయితే తన కోసం తండ్రి ఇలాంటి మాటలు పడుతున్నాడని భావించి ఇంటికి వెళ్లి తండ్రితో కాసేపు మాట్లాడాడు. అయితే విజయ్ ఉద్దేశం గ్రహించిన తండ్రి విజయ్కి ధైర్యం చెప్పాడు. అంతేకాకుండా మేమే రిస్క్ చేసి సినిమాలు తీస్తాం, నీ టాలెంట్ ఏంటో స్క్రీన్ మీద చూపెట్టు అని చెప్పి 60 లక్షలు అప్పు చేసి మూవీ తీశారు. అదే నాళయ తీర్పు మూవీ. 12 ఏళ్లకే ఎంఎం శ్రీలేఖని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసిన మూవీ కూడా అదే. ఆ మూవీతోనే ఎంఎం శ్రీలేఖ గిన్నిస్ రికార్డు సాధించారు. ఆ మూవీ మ్యూజికల్ హిట్ అయింది. అయితే మూవీ ఫ్లాప్ అయింది. దీంతో ఇల్లు తప్ప ఆస్తులన్నీ పోయాయి. మళ్లీ చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు బంధువులు, స్నేహితులు, ఇతర సినిమా డైరెక్టర్లు. అదంతా ఒకే ఎత్తు అయితే పత్రికలన్నీ కూడా విజయ్ నటనని చీల్చి చెండాడాయి. ఇప్పటి లాంగ్వేజ్ లో చెప్పాలంటే బాడీ షేమింగ్ చేశాయని కూడా చెప్పవచ్చు. ఆ సమయంలో పత్రికలు రాసే వార్తలను ఖండించే పరిస్థితి కొంతమందికే ఉండేది. మిగతా వారు పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించడానికి కూడా భయపడేవాళ్ళు. అలా కామెంట్స్ చేస్తూ రాశాయి కొన్ని పత్రికలు. మరికొన్ని పత్రికలు అయితే తండ్రి డైరెక్టర్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కడు హీరోనే అనుకుంటాడు అని కూడా కామెంట్స్ చేశాయి. అప్పటికి సినీ ఇండస్ట్రీ గురించి ఎస్ఏ చంద్రశేఖర్ గారికి తెలుసు కాబట్టి ఆయన పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ విజయ్ అప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చాడు. ఆ ఎక్స్పీరియన్స్లు కూడా కొత్త. అంతేకాకుండా క్రిస్మస్ కి ముందు రోజు ఆ మూవీ రిలీజ్ అయింది. అంటే క్రిస్మస్ రోజునే ఆ కామెంట్లు చదివాడు విజయ్. దీంతో క్రిస్మస్ పండుగను సరిగ్గా జరుపుకోలేదు. కొత్త బట్టలన్నీ చింపేసి ఇంట్లో ఒక మూలకెళ్లి కూర్చున్నాడు. 2 నెలల వరకు బయటకెళ్లేందుకే భయపడ్డాడు. ఫ్రెండ్స్ ను కూడా కలవలేదు. కొన్ని రోజుల తర్వాత తండ్రి బలవంతంతో బయటకు వెళ్లిన విజయ్కి అక్కడ ఒక స్నేహితుడు కనిపించాడు. మాటల సందర్భంలో నువ్వెక్కడ పోగొట్టుకున్నావో అక్కడే సాధించు, నీలో ఏదో ఒక టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాడట. ఆ మాటలు ఆ స్నేహితుడు విజయ్కి నార్మల్ గానే చెప్పాడు. కానీ విజయ్లో ఆ మాటలు చాలా మార్పు తెచ్చాయి. ఆ కసితోనే డాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తనకు తెలిసిన వారి సహాయంతో మార్షల్ ఆర్ట్స్లోనూ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. విజయ్లోని పట్టుదలను చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. మరొక అవకాశం ఉందని చెప్పి ఇల్లు అమ్మేసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు విజయకాంత్ని హీరోగా పెట్టి అంతకుముందు సినిమా తీశారు. విజయకాంత్కి ఆ మూవీ లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. అంటే విజయకాంత్ గారిని పలకరించేవారు కూడా లేని సమయంలో ఎస్ఏ చంద్రశేఖర్ గారు విజయకాంత్ను నమ్మి మూవీ తీసి హిట్ ఇచ్చారు. అప్పటి నుంచి విజయకాంత్ గారు ఎస్ఏ చంద్రశేఖర్ గారికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే తాను ఎంతో అభిమానించే ఎస్ఏ చంద్రశేఖర్ గారి కొడుకైన విజయ్ని కామెంట్స్ చేస్తూ కొన్ని పత్రికలు రాసిన కథనాల్ని చదివిన విజయకాంత్ గారు ఎస్ఏ చంద్రశేఖర్ గారితో మాట్లాడారట. ఆ మాటల సందర్భంలోనే, నేను మీకు ఒక సహాయం చేయగలుగుతాను, మీరు నాతో సినిమా తీస్తాను అంటే నేను ఉచితంగా యాక్ట్ చేసి పెడతాను. అలా కాకుండా మీ కుమారుడికి సహాయం చేయాలి అనుకుంటే మీ కుమారుడు సినిమాలో నేను గెస్ట్ రోల్ పోషిస్తాను, మీకు ఎలా సహాయపడగలుగుతానో అలా సహాయపడటానికి సిద్ధం అని చెప్పారట. అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు ఏదైనా ఉంటే తాను డీల్ చేస్తానని, సినిమా హిట్ అయిన తర్వాత అవన్నీ చూసుకోవచ్చని చెప్పారట విజయకాంత్ గారు. ఆ మాటలు ఎస్ఏ చంద్రశేఖర్ గారికి కొండంత అండగా నిలిచాయి. ఇక విజయకాంత్ గారి ప్రోత్సాహంతో ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అదే సేందూర పాండి మూవీ. తెలుగులో బొబ్బిలి రాయుడు పేరుతో వచ్చింది. ఆ మూవీ హిట్ కావటమే కాదు, బంపర్ హిట్ అయింది కూడా. ఆ సినిమాతోనే అంతకుముందు 2 సినిమాలతో కోల్పోయిన ఆస్తులు మళ్లీ తిరిగి వచ్చాయి. అంతేకాకుండా మరొక సినిమా తీయడానికి సరిపడా బ్యాలెన్స్ కూడా వచ్చింది. మళ్లీ ఇండస్ట్రీలో తలెత్తుకుని నిలబడగలిగారు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. అయితే అప్పుడే ఎస్ఏ చంద్రశేఖర్ గారు విజయ్ గారికి స్పష్టంగా ఒక విషయం చెప్పారట. ప్రతిసారి మనల్ని విజయకాంత్తో, రజనీకాంత్తో వచ్చి ఆదుకోరు, నీకంటూ ప్రత్యేకత ఏంటో నువ్వు నిరూపించుకోవాల్సిందే. అప్పుడే ఆడియన్స్ ని ఆకట్టుకోగలుగుతావు. నీ ప్లస్ పాయింట్ ఏంటో నీలో నువ్వే గ్రహించుకొని సినిమాల్లోకి
ప్రవేశించు అన్నారట. అలా కొంతకాలం ఆలోచించిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన విజయ్ సినిమాల్లో ఆఫర్స్ రావడంతో డ్యాన్స్ని పక్కన పెట్టాడు. అయితే ఈసారి మాత్రం సినిమాల్లో ఛాన్సులు వచ్చినా అవసరమైతే సినిమాలో ఛాన్సులే వదులుకోవాలి తప్ప డ్యాన్స్ను వదలకూడదని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్లోనూ పూర్తి స్థాయి శిక్షణకు ప్రిపేర్ అయ్యారు. రోజుకి 10 నుంచి 12 గంటల పాటు డ్యాన్స్కి, 2 గంటల పాటు కరాటే ప్రాక్టీస్కి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏడాది తర్వాత రసిగన్ అనే సినిమాలో చేశాడు. ఒకప్పుడు బండమొహంగాడు అన్న ప్రేక్షకులే హీరో విజయ్ డ్యాన్స్ను చూసి అరే వీడు డ్యాన్స్ భలేగా చేస్తున్నాడు, స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి, ఫైట్లు మాత్రం అదరగొడుతున్నాడు అని చెప్పారట. కొంతమంది నిర్మాతలు కూడా, అంటే అంతకుముందు ఎస్ఏ చంద్రశేఖర్ గారు హీరోగా విజయ్ని పరిచయం చేద్దామని ఏ నిర్మాతతో అయితే మాట్లాడాడో ఆ నిర్మాత అప్పుడు మీ వాడిని హీరో అంటావేంటి అని కోపడ్డాడు కదా. ఆ నిర్మాత మరోసారి ఎస్ఏ చంద్రశేఖర్ గారిని కలిసి తాను విజయ్తో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడట. అయితే ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని భావించిన ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆ నిర్మాతతో తర్వాతి కాలంలో సినిమాలు తీశారు. ఇక ఆ సినిమా సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. 2 ఏళ్ల పాటు వరుస హీరో కొట్టి మాస్ హీరో అనిపించుకున్నారు విజయ్. ఆ తర్వాత పూవే ఉనక్కాగా మూవీతో క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఆ మూవీ తెలుగులో శుభాకాంక్షలు పేరుతో వచ్చింది. ఆ తర్వాత మలయాళీ డైరెక్టర్ ఫాజిల్ తీసిన కాదలుక్కు మర్యాదై పేరుతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ ఏడాది ఓ పత్రిక తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఓ సర్వే నిర్వహిస్తే 70% మంది ఒకప్పుడు రజనీకాంత్ తమ ఫేవరెట్ అని, ప్రస్తుతం మాత్రం విజయ్ అని చెప్పారట. ఆ తర్వాత కొన్ని డైరెక్ట్ మూవీస్, కొన్ని డబ్బింగ్ మూవీస్ చేశారు. ఖుషి, ఒక్కడు, పోకిరి ఇలాంటి సినిమాలను రీమేక్ చేశాడు. తమిళనాడులోనే కాదు కేరళలోనూ స్టార్ గా ఎదిగాడు. అయితే 2007లోనే విజయ్కి అసలైన సవాల్ ఎదురైంది. 5 ఏళ్ల పాటు హీరో విజయ్కి అన్ని ఫ్లాప్సే వచ్చాయి. కానీ అప్పటికే ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న విజయ్ కుంగిపోలేదు. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ని కొంతమంది నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు కూడా. అయితే కొత్త సినిమాల్లో ఛాన్సులు మాత్రం రావట్లేదు. ఈసారి వచ్చే సినిమాను ఖచ్చితంగా హిట్ చేయాల్సిందే అని కసిగా ఎదురు చూస్తున్న టైంలో శంకర్ మూవీ స్నేహితుడులో అవకాశం వచ్చింది. ఆ మూవీతో మళ్లీ స్పీడ్ ఎత్తుకున్నాడు విజయ్. ఆ తర్వాత వచ్చిన తుపాకీతో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను, తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను, తనకంటూ ఒక మేనరిజాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత అదిరింది, సర్కార్, విజిల్, మాస్టర్, బీస్ట్, వారసుడు వంటి సినిమాలు ఆయన రేంజ్ను అమాంతం పెంచేశాయి. 1000 కోట్ల కలెక్షన్లు సాధించాయి. ఇళయ దళపతిగా మారాడు విజయ్. ఇక విజయ్ ఫ్యామిలీ విషయానికి వస్తే విజయ్ మాజీ భార్య పేరు సంగీత స్వర్ణలింగం. వీళ్ళకి 2 పిల్లలు. అబ్బాయి పేరు జేసన్ సంజయ్ కాగా అమ్మాయి పేరు దివ్య సాష. అబ్బాయి యూట్యూబ్ లో వీడియో జాకీగా చేస్తుంటాడు. అమ్మాయికి తన చెల్లెలు విద్య పేరు కలిసొచ్చేలా దివ్య సాష అని పేరు పెట్టారు. విజయ్ది సంగీతది లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ కూడా డిఫరెంట్ అని చెప్పవచ్చు. సంగీత పూర్వీకులు శ్రీలంక మూలాలు ఉన్న తమిళులు. తండ్రి పెద్ద వ్యాపారవేత్త. 1996లో విజయ్ నటించిన పూవే ఉనక్కాగా సినిమా చూసిన సంగీత విజయ్ని కలవడానికి యూకే నుంచి చెన్నైకి వచ్చారట. ఆ సమయంలో విజయ్ వేరే సినిమా షూటింగ్ లో ఉన్నాడు. సంగీత తనను కలవటానికి లండన్ నుంచి వచ్చిందని తెలుసుకున్న విజయ్ షాక్ తిన్నారట. ఆ సమయంలో ఒకరినొకరు కలుసుకుని కాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఆ చర్చలు సినిమాల వరకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత సంగీత ఇండియాకు వచ్చినప్పుడల్లా చెన్నై వెళ్లి విజయ్ను కలిసేది. కొన్నాళ్ల తర్వాత విజయ్ సంగీతను తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. అప్పుడప్పుడు వీరు మాట్లాడుకునేవారు. తెలియకుండానే ప్రేమలో పడిపోయారు కూడా. కొన్ని రోజుల తర్వాత సంగీత విజయ్ ఇంటికి వచ్చిన సమయంలో విజయ్ తల్లిదండ్రులు సంగీతతో మాట్లాడుతూ మా అబ్బాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావా, అలాంటి ఆలోచన ఉంటే ముందే చెప్పు అని క్లారిటీగా అడిగేశారట. దీంతో సంగీత తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టే ఇన్నిసార్లు వస్తున్నానని చెప్పడంతో విజయ్తో మాట్లాడారు తల్లిదండ్రులు. అప్పటికే విజయ్కి సంగీత అంటే ఇష్టమని వారికి అర్థమైన సంప్రదాయం ప్రకారం విజయ్ తల్లిదండ్రులు లండన్కు వెళ్లి మరీ సంగీత తల్లిదండ్రులను కలిసి తమ అభిప్రాయాన్ని అడిగారు. అలా 2 కుటుంబాల సహకారంతో 1999 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరు విభిన్న మతాలకు చెందిన వారైనప్పటికీ ఈ జంట హిందూ వివాహ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఒక మరుపురాని వివాహాల్లో ఒకటిగా నిలిచింది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. వీరిద్దరూ కూడా వెట్టై కారన్, తేరి వంటి మూవీస్లో తండ్రితో పాటు కలిసి నటించారు. అయితే కొన్నాళ్ల క్రితం విజయ్ దంపతులు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం వీరు విడివిడిగానే ఉంటున్నారు. అదే సమయంలో విజయ్కి త్రిష క్లోజ్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా విజయ్ కుటుంబ జీవితంలో విభేదాలు వచ్చేందుకు మరికొందరు కారణమని కూడా చెప్తారు. కారణం ఏదైనప్పటికీ విజయ్ సంగీతలు విడాకులు తీసుకోవడం కన్ఫర్మ్ అయింది. ఇక విజయ్ పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే విజయ్ 2 ఏళ్ల క్రితం తమిళిగ వెట్రి కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందే విజయ్ రాజకీయ కార్యక్రమాలు మొదలయ్యాయి కూడా. 2009లో దాదాపు
తన 85,000 ఫ్యాన్ క్లబ్లను ఏకం చేసి విజయ్ మక్కల్ ఇయక్కం విఎంఐ పేరుతో సంక్షేమ సంఘాన్ని ఏకీకృతం చేశారు. తొలినాళ్లలో ఇది సామాజిక సేవలకు వేదికగా మారింది. అయితే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతిచ్చింది విఎంఐ. అదే ఏడాది శ్రీలంక తమిళులకు మద్దతుగా నాగపట్టణంలో మత్స్యకారులను కలిశారు విజయ్. అప్పుడే విజయ్కి రాజకీయాలపై ఆసక్తి ఉందనే చర్చ మొదలైంది. ఏడాది తర్వాత విఎంఐకి చెందిన కొంతమంది నాయకులు తమిళనాడు స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. 169 స్థానాల్లో వీరు పోటీ చేయగా 115 స్థానాల్లో వీరు విజయం సాధించారు. ఇక 2017లో నీట్ వ్యతిరేకత ఆందోళనలోనూ పాల్గొన్నారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వరదలు తుఫాన్ల సమయంలో సహాయక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఓవైపు సినిమాల్లో నిలదొక్కుంటూనే మరోవైపు తన ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నారు విజయ్. అంటే మూవీ ఫ్యాన్ బేసే కాకుండా సాధారణ ప్రజల్లోనూ తమ అభిమానులను పెంచుకున్నారు. ఆ తర్వాత 2020లో విఎంఐని విజయ్ తండ్రి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేశారు. అయితే తండ్రి రిజిస్టర్ చేయించిన పార్టీని వ్యతిరేకించాడు విజయ్. దీనిపై కొంతకాలం న్యాయ పోరాటం చేసిన తర్వాత ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రిజిస్టర్ అయిన పార్టీ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అప్పటి వరకు విజయ్ ఏ క్షణమైనా రాజకీయాల్లోకి వస్తాడని చాలా మంది భావించినా ఆ పార్టీ రద్దు కావడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. ఆ తర్వాత రాజకీయ పార్టీ అంశంపై విజయ్ ఎక్కడా మాట్లాడలేదు కూడా. అయితే 2024లో తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు విజయ్. ఇక 2025లో పార్టీ పేరును కన్ఫర్మ్ చేశారు. అయితే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. అటు డిఎంకే నుంచి, ఇటు ఏఐఏడిఎంకే నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి పలు ఆఫర్లు వచ్చినా పొత్తుకు అంగీకరించలేదు విజయ్. అయితే రాజకీయ పార్టీ నిర్వహణ కూడా విజయ్కి అంత ఈజీగా సాధ్యం కాలేదు. ఆ పార్టీకి ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. 2025 సెప్టెంబర్లో కరూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. ఆ ఘటన ఆ పార్టీపైనే కాదు విజయ్ పైన ప్రభావం చూపింది. కొన్నాళ్ల పాటు విజయ్ చాలా డల్గా కనిపించారు. అయితే ఓవైపు రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కి సినిమా పరంగా కూడా ఇబ్బంది అయింది. తన లాస్ట్ మూవీ జననాయకన్ను ఎన్నికల ముందు రిలీజ్ చేసేందుకు సిద్ధపడ్డారు విజయ్. అయితే సెన్సార్ బోర్డు ఆ సినిమాకి అనుమతి ఇవ్వలేదు. న్యాయ పోరాటం చేసినా ఆ మూవీ విడుదల కాలేదు. అయితే ఇలాంటి టైంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ విజయ్ మాత్రం చాలా సౌమ్యంగా స్పందించారు. విజయ్ స్పందించిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో ఆయన ఇచ్చిన హామీలు కూడా ఆకట్టుకున్నాయి. డీజిల్ పై సబ్సిడీ, బీమా సౌకర్యం, మత్స్యకారులకు రిలీఫ్ వంటి అంశాలు విజయ్ని ఓటర్లకు దగ్గరని చేశాయి. యువత కోసం 25 లక్షల వరకు విద్యా రుణాలు, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఏడాదికి 6 ఉచిత సిలిండర్లు, అమ్మాయిలకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం ఇస్తానని హామీ ఇచ్చారు విజయ్. ఇక పార్టీ తొలి మహాసభలోనే కులగణనపై విజయ్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా డిఎంకే అవినీతి పాలనను ఎండగట్టారు. ఈ అంశాలు ఓటర్లను బాగా ఆకర్షించాయి కూడా. అదే సమయంలో దశాబ్దాలుగా 2 పార్టీల పాలనలోనే తమిళనాడు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆశించినంత లేదని ఉదాహరణలతో సహా వివరించారు విజయ్. తన విడాకులకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ తాను విడాకులు తీసుకుంటున్నానని చెబుతూనే తాను ఎవరికీ ద్రోహం చేయలేదని క్లారిటీగా చెప్పేశారు. అది కూడా బహిరంగ సభలో ఉన్నదున్నట్టు చెప్పారు విజయ్. తద్వారా అది కేవలం తన వ్యక్తిగత జీవితం మాత్రమేనని, ఆ అంశానికి రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టతనిచ్చారు. తద్వారా నిజాయితీని నిరూపించుకున్నారు విజయ్. ఇక ఆ ఎన్నికల్లో 108 సీట్లు సాధించింది విజయ్ పార్టీ. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్లు ఇంకా విజయ్కి అవసరం ఉంటుంది. దీంతో ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటాడనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో గవర్నర్ను పలుమార్లు కలిసినా మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వకపోగా ముందుగానే తనకు మద్దతు పలికే ఎమ్మెల్యేల జాబితా కావాలని గవర్నర్ కోరడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని సినిమా నటులతో పాటు రాజకీయ నటులు, తమిళనాడులోని ప్రముఖ నటులు కూడా స్పందించారు, విజయ్కి మద్దతు పలికారు. ఆ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే గవర్నర్ ద్వారా అవకాశం కల్పించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. తమిళనాట సినీ తారలను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీఆర్, అన్నాదురై, జయలలిత లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. విజయకాంత్ కూడా తమిళ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపారు. ఇప్పుడు విజయ్ గెలుపు కూడా తమిళ ప్రజలు సినిమా నటులను ఎంతగా అభిమానిస్తారో, ఎంతగా ఆరాధిస్తారో
మరోసారి రుజువైంది. ఇక విజయ్ ఎన్నికల ప్రచారం కూడా ప్రత్యేకంగానే జరిగిందని చెప్పవచ్చు. తమిళనాడులోని 38 జిల్లాలకు గాను విజయ్ పర్యటించిన జిల్లాల సంఖ్య 10 లోపే. రాష్ట్రం మొత్తంలో ఆయన ప్రచారం నిర్వహించింది 4వ వంతు కూడా లేదని స్థానిక మీడియా పేర్కొంది. మార్చి 30న పెరంబూర్లో నామినేషన్ వేశారు విజయ్. ఆ రోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విల్లివాకంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అంటే తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఒకసారికి మించి ప్రచారం చేయలేదు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 4 తేదీల్లో ప్రచారంలో పాల్గొన్న విజయ్ మధ్యలో 4 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కడలూరు, తిరువళ్ళూరులోని సభలను రద్దు చేసుకున్నారు. దీంతో ప్రత్యర్థులు విజయ్ని వర్క్ ఫ్రం హోమ్ క్యాండిడేట్ అని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై విజయ్ ప్రత్యేకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే హోలోగ్రామ్ 3D విధానాలతో ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. అంటే 10 జిల్లాల్లోనే విజయ్ ప్రచారం చేసిన డిఎంకే, ఏఐఏడిఎంకేలను ఢీకొట్టి 108 సీట్లు గెలిచి అధికారానికి చేరువయ్యారు విజయ్. దాదాపు 4 దశాబ్దాల తర్వాత డిఎంకే, అన్నా డిఎంకేల నుంచి కాకుండా ఇతర పార్టీ నుంచి సీఎం అవుతున్న తొలి వ్యక్తి కూడా విజయ్ మాత్రమే. ఇక విజయ్ ఆస్తుల విషయానికి వస్తే విజయ్ ఆస్తుల్లోనూ రికార్డు సాధించారని చెప్పవచ్చు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్కి 624 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. 404 కోట్లు చరాస్తులు కాగా 220 కోట్లు స్థిరాస్తులు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సినిమాలు, అద్దె, వడ్డీల రూపంలో 184 కోట్లు సంపాదించారు విజయ్. ఇక విజయ్ దగ్గర ఉన్న కార్ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. విజయ్ దగ్గర ఉన్న కార్ల విలువ 13.52 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో చూపారు. ఆయనకు టయోటా లెక్సస్, BMW i7, టయోటా వెల్ఫైర్, BMW 530, మారుతి షిఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ లాంటి వాహనాలు ఉన్నాయి. ఇక 2012లో రోల్స్ రాయ్స్ ను కొన్నారు విజయ్. ఆ కారు విషయం కూడా వివాదాస్పదమైంది. ఈ కారును ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్టు చేసుకున్నారు. తనకు ఎంట్రీ పన్నును మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆయన ట్యాక్స్ కట్టకపోవడంతో కేసు నమోదైంది. 80% పన్నును చెల్లించడంతో పాటు విజయ్కు కోర్టు ₹1,00,000 జరిమానా కూడా విధించింది. మొత్తం మీద దేశ రాజకీయాల్లో విజయ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మహామహులను ఢీకొట్టడమే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పెట్టిన వారికి, రాజకీయ పార్టీలు పెట్టబోతున్న వారికి కూడా మంచి ఎగ్జాంపుల్గా నిలిచారు. అదే సమయంలో ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక కమిట్మెంట్ ఉంటే పార్టీని నడిపించడం పెద్ద కష్టమేమీ కాదని, అదే సమయంలో కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని కూడా తన ద్వారా చెప్పగలిగారు విజయ్. తమిళనాడు సీఎంగా తమిళనాడులో మంచి పరిపాలన అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుందాం. ఇవి విజయ్కు సంబంధించిన అంశాలు.